బాటిల్ మన దగ్గర మీ రూమ్ లో బాటిల్స్ పెట్టాను. అది పడుకోరా. అరే సంతోష్ అది పడుకో. అరే మీ రూమ్ లో బాటిల్స్ పెట్టాను. దాంట్లో తీసుకురా. బాయిందా? ఓకే దాంతో అంటే అది ప్లాస్టిక్ కరిగేది ముక్క అది కనిపించలేదురా. ప్లాస్టిక్ స్మెల్ ఫ్లేవర్ రావట్లేదు. ఫ్లేవర్ ఉప్పు ఎత్తుతుందిరా. ఉప్పు ఇప్పుడు లాస్ట్కి అయితే ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఇంకొంచెం ఉడకనే. ఏమైందిరా? ముక్కు ఉడికిందా? మెత్తగానే బాగానే ఉంది. బాగానే ఉంది. ఫ్లేవర్ రాదురా రే. ముక్కు ఉడికింది చూడు. ఉడికిందా లేదా అని ఒకసారి పెట్టి చూడు. పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. చూపేది ఇడితే మీరా కూడా ఉన్నాడు కదా. తినరా తిను. ఒకసారి ఉడికిందా? తీసేయండి. తినరా వీరేష్, నువ్వు కూడా వేసుకో, నోట్లు వేసుకో. ఓకేనా? చల్లారింది కొద్దిగా సరిపోద్ది. ఉప్పు వేసి కలిపితే ఒకసారి మసాలా అవన్నీ వేస్తే 3 మినిట్ బహుత్ సాల్ట్ అనుకోమ్మా. ఏం కనిపించలేదు. పుల్లలు పెట్టి పుల్లలు నీట్గా పెట్టండి. క్వాంటిటీ చూడు. పుల్లలు కావాలి, నీళ్ళు కావాలా? నీళ్ళు తేవాలి. ఈ సెల్ వేడెక్కుతుంది దరిద్రం, ఆగిపోతుంది మధ్యలో. సల్లారు 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 తినమ్మని. ఇదేంద్రా కళ్ళల్లా పిచ్చిదంగుడు. సీరియస్గా రా అసలు. కేక సూపర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అసలు చిన్నతనం అంతా గుర్తొచ్చేస్తుంది. అంతా మీ దయ వల్లనే దండాన్ని మీకు. చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళామంటే కూరలు ఉండేట్టు ఇట్లా వండుతాము, అందుకు గుర్తొచ్చింది. నేను ఎప్పుడైనా ఇంటి దగ్గర వాటర్ కాల్చుకోవాలంటే ఇంటే మళ్ళీ. ఇప్పుడు హైదరాబాద్ అంటే అట్లా పెట్టుకున్నా అనుకో ఎరిపూకులా చూస్తుంటారు. ఏంద్రా పల్లెటూరు పక్క మా ఇంటి ముందు ఇంత ఖాళీ ఎంత బాగుంటుందిరా అసలు. కూర మనం నాన్ స్టిక్ స్టవ్లో వండే ఆ టేస్ట్ రాదు ఇది ఇంట్లో వండితే. ఇట్లా వండిన దానికి వచ్చే టేస్ట్ నాన్ స్టిక్ దానికి రాదు. ఇప్పుడు మా ఊర్లో కూడా వాడరు వాటర్ వరకే. అందరూ మొడ్డలో గ్యాస్, బయోగ్యాస్ ప్లాంట్లు కూడా లేవు మా ఊర్లో కనీసం. ఆ పుల్లేది లోపల కొనడానికి. సాల్ట్ పట్టుకో. లైట్ అది పువ్వు కనిపించదు. వీలైనంత తక్కువ పడేటి చూడు. ఎక్కువ పడితే నీళ్ళు ఇప్పటికే ఎక్కువైనాయి. నీళ్ళు పడవు, నీళ్ళు వేయకూడదు ఇంకా. అందుకు జాగ్రత్త, ఉప్పు జాగ్రత్త. అదే మళ్ళీ వేసుకున్న అవసరం అయితే. లింగేడు పొయ్యిలో అసలు పొయ్యిలో ఉప్పు వేయకూడదు అంటారు. అదే ఇప్పుడు దిష్టి అనుకున్నాను. మనకు అనుకోవాలి. కూరకి దిష్టి. అదే చికెన్ మసాలా వేద్దాం అప్పుడే కొంచెం వేసే ఇంకా ఏమో మరి జాగ్రత్త. రే పేస్ట్ ఏది? వెల్లుల్లి వేసావా? ఏం మసాలా వేయరా? 2 కేజీలు అది. కర్రలు ఇరిపేసి అవి వేస్తున్నాం మళ్ళీ ఎదవాటే. ఇప్పుడు పోండి దొంగ మండలు. అనుకో ఇంకా పోతాను. రే కదలరా, కాలు మీద పడుతుంది. అది ఆరిపోయిందని కారం లైట్గా. యాక్చువల్గా అయితే కారం బాగానే పడుతుంది వీటికి. అది చాలు చాలు. ఎక్కువ పడ్డదనుకో, ఎక్కువ పడితే పడింది. చాలా రోజుల తర్వాత అరే ఎక్కడ సార్ అడ్డ తెలియపతి అది అనుకోవాలి. పసుపుద్రా దేవుడా. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఏం కాదు, ఎంత టేస్ట్ దీనికి అది ఉండదు. టేస్ట్ మార్చేది ఉండదు. మసాలా ఫస్ట్ వేసుకుంటే మొక్క కనిపిస్తుంది. మసాలా అయిపోయింది ఎప్పుడు వేసారా? ఫస్ట్ ఒకసారి వేసే మళ్ళీ ఇప్పుడు ప్లాంక్ అందుకోండి. విడేరా వాటర్ రా. అరే షణ్ముఖ అది వాడికి అంతలో. అరే ఆడ బాటిల్ ఉన్నాయి దగ్గర అండి వాటర్. ఈ ప్లాంక్ అంటే పట్టుకోవచ్చు కదరా. నేను కదలే దీపక్క
ప్లాంక్ కొట్టు ఒకసారి అంది. ప్లాంక్ పైన వేద్దామా? హాట్ వాటర్ 2 బాటిల్లో 3 బాటిల్ పులిసేరా వాడికి టేస్ట్ కీరా చేయగలుగుతుంది రో, జాగ్రత్త. వేయి పోయిరా పోయలేరా కొద్దిగా లైట్గా పడే వేయి. ఏమంటావు? ఒకసారి తిని ఇదే అబ్బాయి మొక్కొద్దు ఒకసారి తిడితే బాగోపోతే ఎయ్యి నువ్వు ఏకదమ్ ఉందనగా తిరుపతిగా ఇంకేమొద్దు పెడితే మూత. ఏందిరా ఇది ఎవరు బాగాలేదంటే కళ్ళు మడపెట్టి కొడతాం అంతే. ఇంకా తిరిగేలేదు కొత్త మనకు వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలే తొక్కుదని భలే వచ్చిందంటే అందరూ రైసే లేదు కానీ ఏం కాదు, అందరూ 9:30 మెస్కెళ్ళి ఇస్తాను. ఎవరెవరు వెళ్ళరా నెమలుగా అడిగితే చెప్పిరా పో వెళ్ళండి రా. రైసు ఈ బాక్స్ కూడా బాక్స్ వద్దులే అది పెద్ద బాక్స్. సర్లే పో ఆ పెద్ద బాక్స్ పేపర్లలో వేసి కవర్లలో పోజీస్ కవర్ ఉంటుంది టమాటా కూర తిన్నట్టుంది నాకు. అదే టమాటాలు అయితే టమాటా కూర తిన్నట్టుంది. చికెన్ లో టమాటా కారం కొంచెం తగిలించుకున్నా బాగా. అరే టమాటా జాగ్రత్తగా ఉండగా చికెన్ టేస్ట్ తీసుకురాగలుగుతాం తెలుసా. వాడు కూడా ఉంటాడు, వాడు వండుతాడు. మనం అసలు టమాటా లేదు అది గుర్తు. టమాటా వేయాలి టమాటా నెక్స్ట్ టైం టమాటా వేయాలా? అన్నీ వేద్దాం నెక్స్ట్. ఇది అంతా ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్. ఆర్రే వచ్చిందా రాదా అని. అంతా టెలిపతి జరిగిపోతుంది ఇలా. ఏందో చేద్దామంటే కొంచెం మనం ఏంటంటే ఫస్ట్ టైం భయపడినాం ఏమేమి జరుగుతుంది, గిన్నె ఒకటి ప్రాబ్లం మనకి. గిన్నె కొనుక్కున్నాం, ఇన్ని సారి అన్నీ ఉన్నాయి. ఎన్ని కొన్నాయి మన వాళ్ళు 100 ఇచ్చే ఎన్ని కొన్నాం. ఇంకో 100 వేసుకుంటే మంచి గిన్నె కూడా వస్తుంది. ఆర్ట్స్ వాళ్ళు కావాల్సిన ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు కావాల్సిన సైన్స్ వాళ్ళు అనుకోవచ్చు. అంతేగా ఏడున్నంత కాలం ఎట్టా కలిసి అనుకుందాం. మనం దేపన అవి కలిసి తెచ్చేటట్టుగా ఫస్ట్ ఏం లేదు. ఆలస్ పోయేటప్పుడు ఒక 4-5 గ్లాసులు, ఒకడు 4-5 గంటలు, ఒకటి ఎట్లా ఇంట్లో వేస్ట్ ఉంటుంది. నేనైతే పక్కా దానికి వస్తాను. ఏదో ఒక పెద్ద కత్తి కూర సెట్ ఆమ్లెట్ వేసి చెప్పానమన్నా బాండీ దగ్గర రమ్మంటాను నన్ను. ఇంత ఉంది ఆ బాండీ దగ్గరికి వస్తాను. ఇంట్లో ఊరక అలా పడితే ఇంక ఉంటుంది. దాంతో మనం నువ్వు కూడా విజయవాడ విజయవాడ నుంచి వచ్చేది. నేనా హైదరాబాద్ వస్తా. విజయవాడ మేమైతే విజయవాడని కలుస్తాం అందరం. నేను ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎదుగుతాయి. మా ఇంటి అంటే ఈ రోజు చాలీలో ఉన్నాయిలే. ఫస్ట్ అభిగాడి కాడి పోదాం, అభిగాడి పోదాం. మీరు అక్కడి నుంచి దగ్గర అభి అంటే ఎక్కడ రా? వాళ్ళు ఇల్లు ఎక్కడ? తెనాలి. మనం పోయే దగ్గర చార్మినార్ పోయే కానీ తెనాలి ముందు తెనాలి అయిన తర్వాత విజయాలు ఆగింది జంక్షన్ తినాలి. అదే కొద్దిగా మంట. ఇంకా వస్తే లాస్ట్ ఇల్లు మాదే అవుతుంది, ఎందుకంటే హైదరాబాద్ కదా. హైదరాబాద్ లో కూడా మీది అమ్మోలేడు కదా. ఏడా ఐఐటి హైదరాబాద్ దగ్గర, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర. అబ్బో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుసా? 15 నిమిషాలు. మా వాళ్ళు 6 ఉన్నారు. లాస్ట్ ఇయర్ పోతే నెల ఉంటా అక్కడ. దాని పక్కనే లింగంపల్లి అని ఐడియా ఉందా? లింగంపల్లి ఎవడికి తెలుదా? లింగంపల్లి పక్కనే బిహెచ్ఎల్ అని పెద్దగా ఉంటది. బిహెచ్ఎల్ అది అక్కడ మన కాలేజ్ ఉండే కదా జేఎన్టీ ఎదురుగా. ముఖ్యంగా బెల్లు గోవిందాపురం ఉంటది కదా, 90% మార్కెట్ పక్కనే. అర్థమైపోయింది. నెల రోజులు ఉన్నాను రా. అయితే నువ్వు మా ఇంటికి వచ్చేసినట్టే. హెచ్కి వచ్చేసి అంత వద్దులే కానీ ఫోన్ చేయి. దిగొచ్చు తెలుసు మొత్తం ఫ్లైఓవర్. అడిగినా మా డచ్ నెల ఉన్నాను. బిహెచ్ఎల్ ఆర్గనైజ్ అడవిలా ఉంటుంది కొంచెం. పలవద్దు చూద్దాం. దమ్ బిర్యానీ ఉండదు కదా? దమ్ బిర్యానీ ట్రై చేయాలి రా అసలు. ఆ కుండ తెచ్చుకుంటే వాళ్ళు కుండలు వండుతారు చూడు, సూపర్ వండుతారు. వేసి దమ్ బిర్యానీ బాగా ప్రాక్టీస్ చేసినట్టుగా ఒకసారి ఉండదు. పుల్లలేదు చివరికి అయిపోయినాయి రా పుల్లలన్నీ, కాలిపోయినాయి. యాష్ ఇరుపుల కోసం బాగా తేమ ఉన్నాయి. ఇరుపుల కోసం పోయి మనవే చెట్లు మనవే అన్ని రా, సూపర్. కదా కళ్ళల్లో పిచ్చ పిచ్చ కొడుతున్నాయి. ఛార్జింగ్ ఆగిందా? ఏంటిది? జబ్బు అన్న అర్థం కాదు. క్యాటరాక్ట్ క్యాటరాక్ట్ ఛార్జింగ్ పోయిందా? ఉందా? అదా ఉంది కొంచెం. ఎంత ఉంది? 60%. చివర్లో గ్రూప్ రండి, ఇక్కడ పెట్టు దగ్గర. పెడదాం కొంచెం లైట్ ఉంటే బాగానే మొహాలు కనిపిస్తాయి, చీకట్లు ఏం కనిపిస్తలేవు. ఇది ఓన్లీ ఇప్పుడు చూద్దాం. రాట్లే దగ్గరికి వద్దాం. లైట్ కనిపిస్తుంది. పర్లేదా? కుక్కు వేసేయాలన్నమాట. పైన ఒక గుడ్డ కుక్కు వేసాలా? ఇట్రా పూక ఇటు చూడు. ఓకే కొంచెం స్ట్రేట్ అంతే. జూనియర్ కుక్కు ఆర్రే సూపర్. కొంచెం దూరం
దగ్గర రండి రా, మాల్ దగ్గర పెట్టండి. ఇంకా మంట పెట్టాలరా వీరే. రైట్. వస్ వచ్చిరా ఈజ్ మై అసిస్టెంట్. అసిస్టెంట్ చూస్తివా ఎంత